మై డియర్ స్టూడెంట్స్, అసలు టాలీలో స్టాక్ సమ్మరీ అంటే ఏంటి, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ స్టాక్ సమ్మరీ, హౌ ఏ స్టోర్స్ లెడ్జర్ ఈజ్ మెయింటైన్ ఇన్ టాలీ అనేది చూద్దామమ్మా. యాక్చువల్లీ మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ సెట్ టు బి టాలీ ఐకాన్. Okay, I have made a double click on tally icon so that a screen appear like this. You all know, every day you are doing, you all know, my dear students. Then I have to select education mode, you are doing. Okay, again if you ask, this is called as main menu, my dear students. In main menu, hope this is visible to you. Kanpistundamma? Okay, thank you. But something we have to adjust. Accounts info, inventory info, accounting vouchers, inventory vouchers and all we have. But my today's topic is how to see LIFO and FIFO, average and simple average. Stores ledger we will do. అంటే మనం దీనికంటే ముందే ఏం చేయాలంటే అమ్మా, ఇన్వెంటరీ ఇన్ఫోకి వెళ్ళి వీ హ్యావ్ టు క్రియేట్ స్టాక్ గ్రూప్స్ అండ్ స్టాక్ ఐటమ్స్. ఏదైనా ఒకటి స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసి ఎంటర్ చేయండి అమ్మ, డేటా ఎంటర్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం లైక్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ ఏదైనా సరే అమ్మ, సో దాంట్లో తీసుకొని స్టాక్ గ్రూప్స్ అండ్ స్టాక్ ఐటమ్స్ ఎంటర్ చేయండి అమ్మ, విత్ యూనిట్ ఆఫ్ మెజర్. అలా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, గో టు స్టాక్ సమ్మరీ అమ్మ. మెయిన్ మెనూలో అండర్ రిపోర్ట్స్ యూ హ్యావ్ స్టాక్ సమ్మరీ, దాన్ని ఎంటర్ చేయండి అమ్మ. ఇక్కడ ఆల్రెడీ నేను కొన్ని ఎంటర్ చేశాను, సిమెంటు, శాండు, టార్పెంట్ ఆయిల్, వాల్ పెయింట్ ఇట్లా ఉందమ్మా. అయితే ఇక్కడ నాకు రైట్ హ్యాండ్ సైడ్ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయమ్మా. ఓకేనా? ఇక్కడ నాకు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాలం ఏంటంటే అమ్మా, యాడ్ న్యూ కాలం అని ఉంటుందమ్మా. యాడ్ న్యూ కాలం, అక్కడ అది ప్రెస్ చేయండి అమ్మా. ప్రెస్ చేస్తే ఇట్ విల్ ఆస్క్ ద డేట్. బ్లాంక్ ఫర్ బిగినింగ్ డేట్ ఉంటుంది, దాని తర్వాత టు బ్లాంక్ ఎండ్ అవన్నీ వదిలేయండి. దీంట్లో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి అమ్మ. గ్రూప్, స్టాక్ ఐటమ్, సిమెంట్ కానీ ఆయిల్ కానీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డిఫాల్ట్ అనకుండా ఇక్కడ మీకు కనిపిస్తాయమ్మా, ఎట్ జీరో కాస్ట్, ఎట్ జీరో ప్రైస్, యావరేజ్ కాస్ట్. దేర్ ఆర్ 2 యావరేజ్ కాస్ట్ అమ్మ, సింపుల్ యావరేజ్, వెయిటెడ్ యావరేజ్, ఫిఫో, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లిఫో, యావరేజ్ ప్రైస్, స్టాండర్డ్ కాస్ట్ ప్రైస్, హైయెస్ట్ ప్రైస్. సో వాట్ ఎవర్ యూ డూ, నేను లిఫో సెలెక్ట్ చేసుకున్నాను అనుకో అమ్మ, లిఫో ఐఎమ్ టేకింగ్. ఇట్ విల్ షో లిఫో. ఇఫ్ ఐఎమ్ ఇష్యూయింగ్ మెటీరియల్స్, ఇట్ విల్ యూజ్ లిఫో మెథడ్, అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. స్టోర్స్లో స్టాక్ ఉంటుంది కదమ్మా. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు ఇష్యూ ద మెటీరియల్, ఐ హ్యావ్ సెలెక్టెడ్ లిఫో, ఇట్ ఈస్ షోయింగ్ లిఫో మెథడ్. సో మై డియర్ స్టూడెంట్స్, హౌ ఐ హ్యావ్ డన్, అది మీకు ఇంపార్టెంట్ అమ్మా. ఫస్ట్ ఐ క్రియేటెడ్ ఏ కంపెనీ, and also I have entered some stock items and stock groups by using inventory vouchers. I have used some stock items and stock groups in inventory vouchers. If you have any previous problem, you can do. After that, from main menu, I selected stock summary. After that, I selected new column. Under that new column, if I take any stock item, it will ask what method you want. If I have selected LIFO and FIFO, it will show LIFO and FIFO. So this is like doing of stores ledger in Tally ERP9. This is very important, my dear students. Actually it's not in our syllabus to do, అంటే అంత నేర్చుకునేది ఏం లేదమ్మా మనం, బట్ ఇట్ ఈస్ దేర్ కదమ్మా. మనం ఎంతసేపు వాట్ వీ లెర్న్ అబౌట్ ట్రయల్ బ్యాలెన్స్, మనకున్నది అది. దెన్ వీ హ్యావ్ బ్యాలెన్స్ షీట్, we have stock groups, we have stock items, godown creation, stock category creation, these are all. And my dear students, please don't get confused in Tally. There are 5 units in unit number 1. My dear students, always we learn about what is the meaning of ERP and what is computerized accounting, what are the advantages, and what do you mean by ledger, how to create ledger accounts, and what is a group, how to create groups, what are the default groups and all you are going to learn. Other than that, procure to pay, P2P,
అంటే మనకు డౌట్ వచ్చేస్తుంది అనమాట, అన్నీ ఒక దాంట్లో చెప్పేస్తున్నారా, అన్నీ ఒకటే చేస్తున్నారా. లైక్ వైజ్ నథింగ్ విల్ బి లైక్ దట్ అమ్మా. అండ్ యూనిట్ నెంబర్ 2 ఈజ్ ఇన్వెంటరీ మాస్టర్స్. స్టాక్ కీపింగ్ యూనిట్స్, ద నేమ్ ఇట్స్ means there you are going to learn about inventory info, like unit of measure and stock items, stock groups, godowns creation and all. This is unit number 2. My dear students, unit number 3 is accounting vouchers, means writing of journal entries. Payment voucher F5, F6 receipt voucher, F7 general voucher, F8 sales, F9 purchases, F4 contra. These are all writing journal entries. This is in unit number 3. And unit number 4 is maintaining bill-wise details. Means there will be debtors will be there, creditors will be there. Regarding them, what are the bills that we are generating? That is maintaining bill-wise details. That is unit number 4. And unit number 5 is MIS, my dear students. These reports, this is unit number 5. We will learn about balance sheet, we will learn about profit and loss account, we will learn about stock summary, ratio analysis, and also this display. If you enter display, what you are going to get? A trial balance. What is the meaning of trial balance? What is a day book? What are the accounting books? What is a cash flow statement? What is a funds flow statement and all. These are the 5 units. Keep in mind, my dear students. Keep in mind. Yeah. In computerized accounting, actually we need to maintain balance. What balance we need to maintain is whatever you see in the lab, that only you can write. See, saying lot of theory about company creation won't work. If we show you once, twice in the lab, you are only saying, just going to main menu, press Alt plus F3, then select a company info menu is coming, you will draw the menu and you are saying I am going to select create company option like this. My dear students, just I am saying example. Do whatever you are doing in the lab, the same you are going to write in the exam. Don't get confused, my dear students. Always I will be updating previous question papers, important questions and all. Always give more time to practice in the lab. Tally is a practical subject. You need to learn. Then you have to write. I wish all the best, my dear students. God bless you all. Hope this video is useful to you. కొంచెం టెక్నికల్గా నా దగ్గర ఇంప్రూవ్మెంట్ లేదమ్మా. ఈవెన్ దెన్ యు ఆర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ ఆల్.